హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న ఎంతో రుచితో కూడిన గుమగుమలాడే సాంబార్ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. నిజంగా ఈ సాంబార్ అన్నంలోనే కాకుండా ఇడ్లీ, దోశ అలా కూడా చాలా బాగుంటుందండి వేసుకొని తింటే. అలాగే నేను ఇందులో మసాలా పొడి కూడా వాడలేదండి. ఎన్టీఆర్ మసాలా పొడి వేసుకుంటారు కదా, నేను అది వాడలేదు. నేను స్వయంగా మసాలా పొడి రెడీ చేసి వేశాను. అది సింపుల్ మసాలా పొడితో చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసేయండి, మీకే తెలుస్తుంది టేస్ట్ అంత బాగుంటుంది. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా కందిపప్పు తీసుకున్నాను. నేను అరసాలకి ఎక్కువ పప్పు తీసుకున్నానండి. సాల్ట్ కొంచెం తక్కువలో తీసుకున్నాను అనమాట. తీసుకుని ఒకసారి 2 సార్లు బాగా కడిగేసిన తర్వాత వాటర్ వేసి నానబెట్టేసుకోవాలండి. ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఒక అరగంట తర్వాత నానిపోయింది పప్పు అనేది. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుని మనం పప్పు ఎలా నానిందో చూసుకోండి ఒకసారి. ఇలా గోరుతగిస్తే నానిపోవాలి, విడిపోవాలి, అలా ఉండాలన్నమాట. ఇందులో టమాటాలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కరివేపాకు వేసుకుని వాటర్ కూడా వేసుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుని పప్పు మెత్తగా ఉడికేలాగా ఒక 4-5 విజిల్ పైనే వచ్చేటట్లు ఉడకనివ్వండి. ఎందుకంటే మనం సాంబార్కి మెత్తగా ఉండాలి కాబట్టి విజిల్స్ ఎక్కువే రావాలి. చూడండి, విజిల్స్ అయితే వచ్చేసాయి. పప్పు మెత్తగా ఉందండి. ఇలా పప్పు కూడతో మెత్తగా మెదిపేస్తే మెదిగిపోద్ది అనమాట. ఇలా జ్యూసీగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా మెదిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఒకవేళ మెత్తగా లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా కూడా మెత్తగా అయిపోతుంది. ఇది పక్కన పెట్టుకొని చింతపండు చూడండి, కొంచెం చింతపండు ఎక్కువే తీసుకోండి. అంటే అంతా పులుపు వేయాల్సిన అవసరం లేదు కదా, మనకు సరిపడినంత వేసుకుంటాము. నానిపోయిన తర్వాత చింతపండు కడిగి నానబెట్టేసిన తర్వాత ఇలా జ్యూస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సాంబార్లోకి సాంబార్ పొడి రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకుని ధనియాలు బాగా ఫ్రై అయ్యేలాగా, కొంచెం ఫ్రై అయ్యేసరికి మనం 1 టేబుల్ స్పూన్ మళ్ళీ బియ్యం అనేది తీసుకోవాలి. బియ్యం కూడా ఫ్రై చేయాలి రెండు కలిపి. ఇవి రెండు కలిపి ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. మరి మాడిపోకూడదు, దోరగా ఉండేటట్లు ఉండాలన్నమాట. ఈ విధంగా మీరు కావాలంటే ఇందులో శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చల్లారిన తర్వాత చూడండి, రైస్ అనేది ఈ కలర్లో ఉండాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నిజంగా మంచి స్మెల్ వస్తుందండి ఇది. మీరు ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. మసాలాలు ఇంకేమీ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. మా అమ్మ ఇలాగే చేసేదండి. చూసారా, ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కూరగాయలు చూసుకోండి. మనం అన్ని కూరగాయలు వేసుకోవచ్చండి. నేను అయితే సూర్యగుమ్మడికాయ, ములక్కాడ, ఆనపకాయ, వంకాయ, క్యారెట్, అలాగే ముల్లంగి, బెండకాయలు, కీర దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా మొత్తం అన్ని ముక్కలుగా కట్ చేసేసుకుంటానండి. అవి కూడా ఎలా ముక్కలు కట్ చేయాలో చూపిస్తాను మీకు. ఇలా మొత్తం అంటే అందరికీ తెలుసు ఎలా కట్ చేసుకోవాలో, కాకపోతే కొంచెం పెద్ద ముక్కలు అయితే బాగుంటుందండి. అందుకని నేను ప్రతిదీ చూడండి ఆనపకాయ ఇలా పీల్ అంతా తీసేసి పెద్ద ముక్కలు కట్ చేశాను. అలాగే బెండకాయ కూడా ఇలా ఒక బెండకాయని ఇలా 3 ముక్కల కింద పెద్ద సైజు ముక్కలే కట్ చేశాను. క్యారెట్ కూడా కావాలంటే మీరు ఇలాగా చిన్నవన్నా కట్ చేసుకోవచ్చు, ఇలా పొడవుగా సరే కట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ముల్లంగి చూడండి, ఇది కొంచెం నీట్గా లేదు, అందుకని చెప్పి పైన పీల్ అయితే తీసేస్తున్నాను. అలాగే ఇవి కూడా పెద్ద సైజు ముక్కలే కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇలా చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు, అంటే మనం తినేదాన్ని బట్టి. అలాగే దోసకాయ కూడా ఇలా పెద్దగానే కట్ చేసేసాను రౌండ్గాన. ఇంకా మీరు కావాలంటే ఇంకా ఇందులో వేసుకొని ఇంకా కొన్ని కూరగాయలు వేసుకోవచ్చండి. అలాగే సూర్యగుమ్మడికాయ కూడా పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవాలి, ఇవి త్వరగా ఉడికిపోద్ది కాబట్టి. ఇంకా ములక్కాడ చూడండి, ఇలా తీసినా పర్వాలేదు, తీయకపోయినా పర్లేదు, నేనైతే తీసేసే వేసాను. చూడండి ఇవి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ పెద్ద సైజు ముక్కలే కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ వేసానండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఆనియన్స్ ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని ముక్కలు వేసేసుకోవాలి. ఆనపకాయ, సూర్యగుమ్మడికాయ, ములక్కాడ మొత్తం అన్ని వేసేసుకోవచ్చు. మీరు ఇందులో కావాలంటే ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, ఇంకా పప్పులో వేసుకునే దోసకాయ, ఇంకా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి ఇందులోని. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి
అలాగే కాసేపు మగ్గనివ్వండి. మూత పెట్టకుండానే అలా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో బెండకాయలు, వంకాయలు వేసుకోవాలి. అంటే అవి కొంచెం మగ్గిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం లేట్‌గా వేసుకోవాలి. మూత పెట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత కారం 2 స్పూన్లు వేస్తున్నానండి. మీరు కొంచెం కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా. అలాగే పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి 1 మినిట్ మగ్గనివ్వండి కారంలో ముక్కలన్నీని. చూడండి 1 మినిట్ తర్వాత వాటర్ అనేది కొంచెం ముక్కలు మునిగేదాకా వేసుకోండి. ములక్కాడ క్యారెట్ ఉడకడానికి టైం పడుతుంది కానీ మిగతా అన్ని మాత్రం త్వరగానే ఉడికిపోతాయండి. చూడండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఐ ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. నేను గిన్నె మార్చానండి, కొంచెం పెద్ద గిన్నెలో వేసాను. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా చింతపండు పులుసు అనేది వేసేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. చూడండి 1 మినిట్ తర్వాత ముక్కలైతే ఉడికిపోయాయి చూసారా? ఒకసారి చెక్ చేసుకోండి ముక్కల్ని. చూడండి క్యారెట్ అయినా ఆనపకాయ అయినా సరే బాగానే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు అనేది వేసేసుకోవాలి. మొత్తం ఇలా పప్పు అంతా వేసేసుకున్న తర్వాత కొంచెం చిక్కగా ఉంటే మంచిదండి. వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. పలచగా ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. వేసిన తర్వాత చూడండి బాగా కలిపేసి ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి. వేసిన తర్వాత ముఖ్యంగా బెల్లం అండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కరెక్ట్గా సరిపడినంత వేసుకోండి. టేస్ట్ తెలిసి ఉండాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు. మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. మసాలా పౌడరు వేసేసి బాగా కలుపుకోవాలండి. చూడండి నురగ కింద వచ్చేస్తుంది కదా, అంటే పొంగు అయితే మాత్రం బయటికి పోనివ్వకండి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. పొంగు పోకుండా మాత్రం చూసుకోండి. చూడండి 2 మినిట్స్ తర్వాత పొంగు వస్తుందని చెప్పి నేను తీసేసాను మూత అనేది. ఆ పొంగు అందులోనే ఉంచి అలా కలుపుతూనే ఉండాలి. పప్పు చారైనా సాంబార్ అయినా పెద్ద గిన్నెల్లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా పొంగింది అంటే మాత్రం పప్పు టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. చాలకపోతే వేసుకోండి. నాకైతే కొంచెం కారం తక్కువగా అనిపించింది. అందుకని మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు కారం అయితే వేశాను. ఇంకా మిగతా అన్ని కరెక్ట్‌గా సరిపోయాయండి. కారం అయితే 2 స్పూన్లు వేశాను. ఇంకా అలా కలుపుతూనే ఒక 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్‌లోనే సాంబారు మరగనివ్వండి. చూడండి అలా మరుగుతూ ఉండే ఇంకా ఇందులో కావాలంటే మీరు మునగాకు కూడా వేసుకుంటే మంచిదండి హెల్త్‌కి. ఇలా మరిగేటప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా వేసేసుకోవాలండి. మరీ పేస్ట్‌లా కాకుండా చూడండి కచ్చపిచ్చ మిక్సీ పట్టుకొని ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి వేస్తే మంచి టేస్ట్‌గా ఉంటదండి. చూడండి కొబ్బరి వేసిన తర్వాత కూడా ఇలా నుర కింద వస్తుంది కదా, ఇలా దగ్గరుండి పొంగిపోకుండా మరగనివ్వాలి. కొంచెం చిక్కగా అయ్యే వరకు మరగనివ్వాలండి. నిజంగా ఇది సాంబారి దోసల్లో అయినా ఇడ్లీకైనా సరే చాలా బాగుంటుందండి. ఈరోజు ఇడ్లీ వేసాను నేను. ఇడ్లీలో కూడా నంచుకున్నాం మేము. చాలా బాగుంది. చూడండి ఇంకా రెడీ అయిపోయింది. సాంబార్ అయితే చిక్కగా అయిపోయింది చూసారా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు అనేది వేసుకోవాలి. నిజంగా మంచి గుమగుమలాడుతూ వాసన అయితే వస్తుందండి. మా సాంబార్ అదిరిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకొని ఇంగువ వేస్తున్నానండి. మళ్ళీ ఇంగువ కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా పోపు మాడలేనట్టు ఫ్రై చేయాలండి. అలాగని బాగా మాడిపోకూడదు, అలాగని పచ్చిగానే ఉండకూడదండి. మంచి స్మెల్ వస్తుంది చూసారా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సాంబార్లో వేసేసుకొని కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసుకోండి. చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీసి అబ్బా ఎంత మంచి వాసన వస్తుందండి. టేస్ట్ అయితే నిజంగా అద్భుతంగా ఉందండి. రైస్లో కానీ నాకైతే గ్లాసులో పోసుకొని తాగాలన్నంత అలా అనిపించింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ టేస్ట్ నిజంగా నచ్చుతుంది. మా అమ్మ ఇలాగే చేసేది. అప్పుడు సాంబార్ కూడా అంతగా మాకు పెద్దగా తెలీదు మా చిన్నప్పుడు. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఇడ్లీలో కూడా వేసుకొని తింటే అంతా బాగుందండి. అంతే అండి, ఇంకా బౌల్లోకి తీసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే. నిజంగా నాకైతే మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి. చూసారా ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి.
ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. మీరు ఇచ్చే లైక్స్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.